కమెంట్స్లో అడిగిన ప్రశ్న ఏంటంటే ఆదివారం పూట మాంసాహారం భుజించవచ్చా అసలు? ఆ రోజు సూర్యుడు అయితే సూర్యుడికి అదే ఫేవరెట్ రోజు అన్నది, సూర్యుడికి అది ప్రీతిమైన రోజు అంటారు కదా, అది చేయొచ్చా అంటున్నారు. అసలు మాంసాహారం తినమని ఎవరు చెప్పారండి? జంతువుల్ని హింసించి మాంసాహారం తినడం అనేది చాలా తప్పు పని. జంతువులు చంపి తినడం అనేది ఎక్కడన్నా ఉందా అండి? మనకు ఆనందం కోసం తింటున్నాం. వాడు మనసుకు ఇష్టం ఉంటే ఒకరోజు ఏంటి ఎప్పుడైనా తినవచ్చు. కానీ అది చంపి తినటం అనేది చాలా తప్పు చర్య. అది కొంతమంది సత్యాన సామర్థ్యం నాడు మటన్ తినొచ్చా, మాంసాహారం తినొచ్చా, చికెన్ తినొచ్చా అని అడుగుతుంటారు. ఇవన్నీ వాళ్ళ బుద్ధికి ఉండాల్సింది అటువంటి విషయాలు. మనం తినొచ్చా లేదా అనేది వాళ్ళు తెలుసుకోగలగాలి. సూర్యుడికి ఆదివారం విశేషమైన రోజు, కాదంటే లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజునే పోయి మాంసాహారం తినటం, ఇవన్నీ రకరకాలుగా చేయటం చేస్తుంటారు. ఒక హాలిడే లాగా పెట్టారు కాబట్టి అప్పుడు తప్ప మనకు ఎక్కడ సమయం దొరకదు. ఆ ఆదివారం నాడే దాని కాంక్షతో ఉంటారు కాబట్టి ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రత్యక్ష నారాయణ సూర్యుడు అంటారు కదా, ఖచ్చితంగా కనపడే దేవుడు. ఆదివారం పూట ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు? ఆదివారం పూట ఆదివారం నాడు చాలా మంచి రోజు. ఆది అంటే తొలి అని అర్థం. మొట్టమొదటిగా తొలి వారం అది. ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. దాంట్లో కనపడే దేవుడు సాక్షాత్తు భగవానుడు సూర్యుడు. సూర్యుడి వల్ల ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మనకు. ఆదివారం నాడు వీళ్ళందరూ వచ్చి సెలవు రోజు అని పెట్టారు. కానీ లేకపోతే మామూలు రోజు అది కూడా ఏముంది దాంట్లో ప్రత్యేకంగా? ఆదివారం సెలవు, ఫ్రీనెస్, ఎంజాయ్, ఇటువంటివన్నీ కలవడానికి కారణం ఆదివారం అయింది. చక్కగా ఆదివారం నాడు ఉదయాన్ని లేచి సూర్య నమస్కారాలు చేసుకొని గోధుమ రవ్వతో పాయసంలాగా ఉండి ఆ సూర్యుడికి నైవేద్యం పెట్టి ఎవరైనా వస్తే వాళ్ళు కొద్దిగా పెట్టి మనం ఆరగిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. కేవలం సూర్యుని గ్రహంలాగా చూడకుండా ఉదయం లేచి కనుక అక్కడ ఎండలో కూర్చుంటే డి విటమిన్ లభిస్తుంది. సూర్యుడి వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి గ్రహం వల్ల కూడా ఉన్నాయి.